హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీడిఎస్సి 2024కు సంబంధించి ఈరోజైతే అసెంబ్లీలో మన విద్యాశాఖ మంత్రి గారైతే కొన్ని క్రూషియల్ అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది డిఎస్సికి సంబంధించి. సో ఫర్దర్గా మన టెట్ అభ్యర్థులు అంటే టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు అయితే కొంచెం అయితే గాబరా పడుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. సరే, ఎలాంటి సెకండ్ టెట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వలేదు, అదేవిధంగా టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించి అప్డేట్స్ ఇవ్వలేదని నాకు కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో మీకు అందరికీ డౌట్స్ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను గైస్. సో వీడియో స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. మనమైతే కంప్లీట్గా సెకండ్ టెట్ గురించి, అదేవిధంగా టెట్ కమ్ టీఆర్టీ గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకైతే ఉన్న కన్ఫ్యూజన్ అయితే తప్పకుండా అయితే తీరుతుంది. ఈరోజు అయితే విద్యాశాఖ మంత్రి గారు అయితే ఏం మాట్లాడారంటే కనుకైతే, మేము ఆల్రెడీ టెట్ అనేది కండక్ట్ చేసినాం, నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి పకడ్బందీగా డిఎస్సి ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి వారైతే చెప్పడమే జరిగింది. సో డిఎస్సి అనేది తప్పకుండా అయితే ఉంటుంది, కానీ చాలామంది అభ్యర్థులకైతే టెట్ ఎగ్జామ్లో అన్యాయం జరిగింది. వారి గురించి కూడా సార్ కూడా కొంచెం మాట్లాడే అవసరం అయితే ఉండే, బట్ దాని గురించి అయితే ఎలాంటి డిస్కషన్ అయితే చేయలేదు, ఎందుకంటే అది అసెంబ్లీ కాబట్టి. అండ్ అదేవిధంగా మనం మాట్లాడితే కనుకైతే ఇంకొక పాయింట్ కూడా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. అభ్యర్థులు అయితే డైరెక్ట్గా నా కాంటాక్ట్ నెంబర్ అయితే వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళే డైరెక్ట్గా నాకైతే మెసేజ్ పెడుతున్నారని చెప్పేసి. సో మీకు సంబంధించి మెసేజ్లు కూడా సార్ అయితే చూడడమే జరుగుతుంది. ఫర్దర్గా మీరైతే ఏం చేయండి అంటే కనుకైతే తప్పకుండా వారికి మీకు జరిగిన అన్యాయం గురించి, అదేవిధంగా గవర్నమెంట్ మిస్టేక్స్ గురించి, నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి, మీకు ఎగ్జామ్లో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ గురించి అయితే తప్పకుండా ట్వీట్స్ కానీ మెసేజెస్ కానీ అయితే తప్పకుండా చేస్తూనే ఉండండి. దాన్ని మాత్రం అసలు ఆపకండి. దానిపైన అయితే ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టే వరకు అయితే చూడండి. సో ఇప్పుడు మనకున్న సమయం 2 నెలల సమయం అయితే ఉంది. ఈ సమయంలో సెకండ్ టెట్ అనేది అయితే తప్పకుండా తీసుకొస్తే కనుకైతే చాలా అందరికైతే యూస్ఫుల్గా ఉంటుంది. మనం మాట్లాడుకుంటే కనుకైతే ఇప్పుడు ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు అయితే ఈ విషయం వింటే కనుకైతే కొంచెం వారికైతే నచ్చకపోయి ఉండొచ్చు. బట్ నార్మల్గా మనం యాజ్ ఎ పర్సన్గా ఆలోచిస్తే కనుకైతే ఆ టెట్ ఎగ్జామ్ అనేది అయితే ప్రాపర్గా అయితే జరగలేదు. దాంట్లో మనం గమనిస్తే కనుకైతే చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. యాజ్ అ రెస్పాన్స్ షీట్లో కానీ అండ్ ఫైనల్ కీలో కానీ, సంబంధించిన రిజల్ట్లో కానీ, ఎగ్జామ్ నార్మలైజేషన్ ప్యాటర్న్లో కానీ, యాడ్ స్కోర్లో కానీ, వీటన్నింటిలో అయితే చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి ప్రభుత్వం నుంచి. సో అభ్యర్థులు అయితే వారు మ్యాక్సిమం రీచ్ అయ్యే కట్ ఆఫ్ని కూడా 1-2 మార్క్స్లో అయితే పోగొట్టుకోవడమే జరిగింది. నేనైతే ప్రతిసారి చెప్తున్నాను, 6th రోజు సెషన్లో జరిగిన అభ్యర్థులకైతే మైనస్ స్కోర్ అనేది చాలా చేయడమే జరిగింది. ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. కొందరికి అనవసరంగా అడిషనల్ స్కోర్ చేయడమే జరిగింది. వారైతే అనవసరంగా క్వాలిఫై అవ్వని అభ్యర్థులు టెట్ క్వాలిఫై అయిపోయి ఇప్పుడైతే చాలా కొంచెం అయితే ఉంది ఈ విధంగా. సో చూసుకుంటే కనుకైతే ఈ గ్యాప్లో అయితే సెకండ్ టెట్ కండక్ట్ చేస్తే కనుకైతే చాలా మంచిది, అందరికి కూడా న్యాయం చేసినట్టయితే ఉంటుంది. ప్రభుత్వం కూడా దీని గురించి అయితే ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. మేబీ ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి, ఒక 60% ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇంకొక టెట్ కండక్ట్ చేసి తర్వాత దాంట్లో ఎలిజిబుల్ అయిన వారిని అయితే డిఎస్సికి చేయడం అనేది అయితే జరిగే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా టీఆర్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుకైతే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ గురించి మాట్లాడితే కనుకైతే ఈసారి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ అనేది అది ఇప్పుడు డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు. సో అది టీఆర్టీయా లేకపోతే డిఎస్సియా అని చెప్పేసి అయితే మ్యాక్సిమం తెలియదు. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే డిఎస్సి అని అయితే చెప్పారు. బట్ ఇప్పుడైతే కులవర్గీకరణ అనే అంశం అయితే 2 months కంటే ఎక్కువ టైం పడతాయి. 1 month అని చెప్పారు, 2 months 3 months అట్లా టైం పట్టిందంటే కనుకైతే దాన్ని తప్పకుండా డిఎస్సి కాదు, అది టీఆర్టీగా మారే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే అభ్యర్థులు అయితే అందరైతే గమనించగలరు. తప్పకుండా టెట్లో న్యాయం జరిగిన అభ్యర్థులు అయితే మీరైతే విద్యాశాఖ మంత్రికి ఎప్పుడు ట్వీట్స్ కానీ అదేవిధంగా మెసేజెస్ కానీ పెడతానే ఉండండి. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే ఆపకండి, తప్పకుండా చేస్తూనే ఉండండి. ఓకేనా? వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతే గైస్. అదేవిధంగా కొందరైతే ఓసీ క్యాండిడేట్కి సంబంధించి కట్ ఆఫ్ అయితే తగ్గించాలని అయితే చెప్తున్నారు. మేబీ ఇప్పుడైతే జరిగే పని అయితే కాదని లెక్క కనిపిస్తుంది. ఎందుకంటే కనుకైతే కట్ ఆఫ్స్ విషయం గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కట్ ఆఫ్స్ అయితే అంతే ఉంచి ఉంది. మేబీ చూడాలి, మరి మీ ప్రభావం పైన ఏమైనా ఉంటే కనుకైతే తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి. తగ్గిస్తే కనుకైతే చాలామంది అయితే పాస్ అవుతారు. మ్యాక్సిమం ఒక 70% అయితే పాస్ పర్సెంటేజ్ వచ్చి కొంచెం మామూలుగా చెప్పుకోదగ్గట్టుగా ఉంటుంది. చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తా అని చెప్పేసి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుకైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేనైతే అందరికైతే రిప్లై ఇస్తాను. వాటిని అయితే ప్రత్యేకంగా వాటి గురించి అయితే ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా?
వీడియో అయితే ఇంతే గ్యాస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.